కన్న కూతురు ముందే తన తల్లిని అలా. స్టోరీలోకి వెళ్లే ముందు వెల్కమ్ టు మై ఛానల్. అనగనగా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ రాజస్థాన్లోని సంగం అనే విలేజ్ లో జరిగింది. 1952లో జరిగిన ఒక యథార్థ సంఘటన. హవేలీ. హవేలీ అంటే ఆర్కిటెక్చర్ గల ఇల్లు అని అర్థం. అది మనం రాజస్థాన్లో ఎక్కువగా చూస్తుంటాం. అక్కడ ఇలాంటి హవేలీలు చాలా ఉంటాయి. ఆ ఊరిలో ఒక జంట నివసిస్తూ ఉండేది. వారికి ఒక కూతురు, తన పేరు హసీనా. హసీనా తండ్రి తనకు 12 ఏళ్ల వయసులోనే చనిపోయారు. అప్పటి నుంచి ఆ హవేలీలో హసీనా, తన తల్లి ఇద్దరే ఉండేవారు. హసీనా వాళ్ళ తండ్రి చనిపోయిన నెల రోజుల తర్వాత ఆ ఇంటికి ఆ ఊరి పెద్ద ఆయన కరుణాకర్ వచ్చారు. అప్పుడు ఆ ఇంట్లో హసీనా, తన తల్లి మాత్రమే ఉన్నారు. అప్పుడు ఆ కరుణాకర్ అతి దారుణంగా హసీనా ముందే తన తల్లిని బలవంతం చేయబోయాడు. హసీనా అడ్డుకునే ప్రయత్నం చేసింది, కానీ కరుణాకర్ హసీనాని ఒక కుర్చీకి కట్టేసి తన కళ్ళ ముందే తన తల్లిని బలవంతం చేశాడు. హసీనా ఘోరాన్ని చూస్తూ ఉండిపోయింది. అరవాలని ఎంతో ప్రయత్నించింది. అయితే తరువాత కరుణాకర్ ఆ ఇంటికి తాళం వేసి ఆ ఇంటి వైపు ఎవరిని వెళ్లకుండా చేశాడు. హసీనా వాళ్ళమ్మ చనిపోయింది. అది చూస్తూ హసీనా అక్కడే ఏడుస్తూ ఉండిపోయింది. 4 రోజుల తర్వాత హసీనా తల్లి శవం నుంచి దుర్గంధమైన వాసన రావడం మొదలైంది. హసీనా ఆ భయానక సంఘటన చూస్తూ ఉండిపోయింది. ఇంకో వారం రోజుల తర్వాత హసీనా ఆకలితో, దాహంతో చనిపోయింది. హసీనా చనిపోయిన వెంటనే తను ఆత్మగా మారిన తర్వాత తను కరుణాకరుని ఇంటికి వెళ్ళింది. అది రాత్రి సమయం. కరుణాకరుని గాఢ నిద్రలో ఉన్నాడు. ఆత్మగా మారిన హసీనా తన గదిలోకి వెళ్లి బిగ్గరగా అరవడం ఆ అరుపుకి కరుణాకర్ నిద్రలేచాడు. హసీనా రూపాన్ని చూసి చాలా భయపడ్డాడు. తన భయంకరమైన గొంతు తన గుండె దడని పెంచింది. హసీనా తనకి నరకం చూపించాలను. హసీనా కరుణాకర్ కళ్ళల్లోంచి తన 2 గుడ్లను తీసేసి ఆ తరువాత తన 2 చేతులని, తన 2 కాళ్ళని నరికేసింది. తన అమ్మ ఎంత బాధపడిందో అంత బాధను, అంత నరకాన్ని కరుణాకరునికి చూపించాలని అతని రక్తం ఏరులై పారింది. హసీనా బిగ్గరగా నవ్వడం మొదలుపెట్టింది. తరువాతి రోజు కరుణాకర్ శవాన్ని చూసిన ఊరి వారు చాలా భయపడ్డారు. ఆ భయంకరమైన దృశ్యాన్ని మునుపెన్నడూ వాళ్ళు చూడలేదని చెప్పారు. అయితే ఆ హవేలీలో ఇప్పటికీ హసీనా ఏడుపు వినిపిస్తుంది. ఆ చుట్టుపక్కల జనం చెప్పుకుంటూ ఉంటారు. చూశారుగా హసీనా తన తల్లి మరణానికి ఎలా ప్రతీకారం తెచ్చుకుందో. ఇలాంటి వీడియోస్ ని సేకరించడానికి నేను ఎంతగానో కృషి చేస్తున్నాను. నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అనగనగా.